everyone. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి 10 అవుతుంది, 10 అవుతుంది. సో 9 o'clock క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో 11 o'clock క్లాస్ అయిపోతుంది. కాకపోతే నేను ఈరోజు లేట్ లాగిన్ అవుతున్నా. లాస్ట్ 2 weeks లాస్ట్ సెమిస్టర్ 2 weeks ఉన్నాయి. లాస్ట్ సెమిస్టర్లో వచ్చేసి మొత్తం ప్రాజెక్ట్ అయి ఉంటుంది. 3 సబ్జెక్టులు ప్రాజెక్ట్ ఉన్నది నాకు వచ్చేసి. సో ఆ 3 సబ్జెక్టులు ప్రాజెక్ట్ ఉన్నది. కానీ సో లాస్ట్ వీక్ అంతా టాపిక్ అంతా ఎక్స్ప్లెనేషన్ టీచింగ్ అంతా అయిపోయింది. లాస్ట్ వీక్లో వచ్చేసి జస్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే ఎట్లా సబ్మిట్ చేయాలి, ఏంది అని చెప్పేసి అంత డీటెయిల్గా, అంటే పీపీటీ ఉంటుంది కదా, సో పీపీటీలు ఎట్లా ప్రజెంట్ చేయాలి అని చెప్పేసి మామూలుగా జనరల్గా డిస్కషన్ చేస్తూ, అండ్ గ్రూప్ ప్రాజెక్ట్ ఉంటుంది, మెయిన్ ప్రాజెక్ట్ సేమ్ మన ఇండియా లెక్కనే ఉంటుందండి. సో ఎగ్జిక్యూషన్ కానీ ప్రజెంటేషన్ కానీ సేమ్ మన ఇండియా లెక్కనే ఉంటుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంది, ఆన్లైన్ క్లాస్కి డిఫరెన్స్ ఏంది, ఆఫ్లైన్ క్లాస్కి డిఫరెన్స్ ఏంది అని చెప్పేసి సో నేను ఈ వీడియోలో చూపించబోతున్నా మీకు వచ్చేసి. మనమైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పటికే లేట్ అయింది, 1 hour లేట్ అయింది. మీరు ఎవరైనా సరే అబ్రాడ్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటారో, సో మీరైతే తప్పకుండా క్యారీ చేయాల్సిన ఫస్ట్ యాక్సెసరీ ఏంటంటే ల్యాప్టాప్ అండి. ల్యాప్టాప్ లేనిదే అసలు ఏం నడవదు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి ప్రతి 15 daysకి ఒక అసైన్మెంట్ ఇస్తారు. సో 4 subjects అయితే ఒక సబ్జెక్ట్కి వచ్చేసి 3-4 అసైన్మెంట్స్ ఉంటాయి. సో అలా 4 subjects ఉంటాయి. ప్రతి వీక్లీ చాలా ఎవ్రీ వీక్ అనుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ 4 subjects కదా. సో ఎవ్రీ వీక్ మ్యాక్సిమం 3 monthsలో ఎవ్రీ వీక్ వచ్చేసి అసైన్మెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు మ్యాండేటరీగా క్యారీ చేయాల్సిన యాక్సెసరీ వచ్చేసి ల్యాప్టాప్ అండి. మీకు ఇండియాలో ఉంటే అది తప్పకుండా ఇక్కడ తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత తీసుకుంటే మీకు స్టార్టింగ్లో మీకు జాబ్ లేకపోతే ఉండొచ్చు, ఏమైనా మనీ ఉండకపోవచ్చు. సో తీసుకోవడానికి ప్రాబ్లం అయితే ఉండొచ్చు. సో మీరైతే ఇండియా నుంచి ల్యాప్టాప్ ఉంటే తక్కువ ప్రైజ్లో ఏమైనా అక్కడ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అక్కడ నుంచి తీసుకొని రండి. సో ఇక్కడ వచ్చి కూడా తీసుకోవచ్చు. సో మీరు మ్యాండేటరీగా క్యారీ చేయాల్సిన యాక్సెసరీ వచ్చేసి ల్యాప్టాప్. ఎందుకంటే మన ఇండియాలో వచ్చేసి రికార్డులు అవి ఇవి అంటారు కదా. సో ఇక్కడ వచ్చేసి మొత్తం అసైన్మెంట్ బేస్డ్ ఉంటుంది. 50% వచ్చేసి ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చేసి మొత్తం అసైన్మెంట్ బేస్డ్ ఉంటుంది. 50% వచ్చేసి 50% ఎగ్జామ్, 50% వచ్చేసి అసైన్మెంట్ బేస్డ్ ఉంటుంది. అండ్ ఆన్లైన్కి ఆఫ్లైన్కి డిఫరెన్స్ ఏంటంటే, ఆన్లైన్లో అయితే మనం వచ్చేసి సపోజ్ ఇన్ కేస్ మనం రిజిస్టర్ అయ్యి అక్కడ పెట్టేసి మొబైల్లో రిజిస్టర్ అవ్వచ్చు, లేకపోతే నేను 90% మొబైల్లో ఇంటా ఉంటా. సో మనకు వాళ్ళు వచ్చేసి వీడియో చాట్ కదండి, ఇది వచ్చేసి జస్ట్ ఆడియో చాట్. వాళ్ళ ఫేస్ మనకు కనిపిస్తుంటుంది కానీ మన ఫేస్ వచ్చి వాళ్ళకి కనిపించదు. సో మనం విజిబుల్లో పెట్టుకోం. సో వీడియో అనేది ఆఫ్లో పెట్టుకుంటాం. సో ఆన్లైన్కి ఆఫ్లైన్కి బెనిఫిట్ వచ్చేసి ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే ఆన్లైన్కి వచ్చేసి టైం సేవ్ అవుతుంది. అదే ఆఫ్లైన్ క్లాస్ అనుకోండి, క్లాస్కి వెళ్తేనే అటెండెన్స్ అనేది వేస్తారు. సో ఇక్కడ వచ్చేసి వన్స్ స్టార్ట్ అయిన తర్వాత పర్టికులర్ సబ్జెక్ట్కి వచ్చేసి ఒక కోడ్ ఉంటుంది. లేకపోతే డైరెక్ట్ కొన్ని సబ్జెక్టులు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఈ ఆస్ట్రేలియా గురించి చెప్తాను. ఇండియాలో కూడా ఆన్లైన్ క్లాసులు చదివితేనే సేమ్ ఇంట్లోనే ఉండొచ్చు. మేబీ పెద్ద ఫరకే ఉండకపోవచ్చు. ఇక్కడ సిస్టమ్ గురించి కొంతమంది తెలుసుకోవాలనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఇది. ఎవరైనా ఇప్పుడు ఇండియా నుంచి వస్తే ఇక్కడ మేబీ అప్పటిలోపు ఆన్లైన్ క్లాసులు ఉండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ మీకు కొంచెం తెలుసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. వర్క్ ఆఫ్ జరుగుతున్నప్పుడు సో నేను మొబైల్ నుంచి లాగిన్ అయ్యి హెడ్ ఫోన్ పెట్టుకొని పక్క వదిలేస్తాం. సో ఏమైనా మన పేరు కానీ మనకు పిలిచినప్పుడు కానీ సో మనం ఏమైనా డౌట్స్ అడిగితే మనకి ఏమైనా టాపిక్ ఏమైనా అంటే యాక్టివ్గా ఉన్నారా లేదా అని చెప్పేసి అడిగితే అప్పుడు నేను రెస్పాండ్ అవుతాను. అదొక బెనిఫిట్. మన వాళ్ళు వచ్చేసి ఈరోజు లాస్ట్ కదా, సో రెచ్చిపోతారు బాగా. సో ఏదేదో అడుగుతారు. లాస్ట్ రోజు కాబట్టి మేడం ఆడుకుంటారు ఒక రేంజ్లో. మేబీ నేను నెక్స్ట్ వీక్ వచ్చేసి గ్రూప్ ప్రజెంటేషన్ ఉంది. మాకు మెయిన్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా. సో మాస్టర్ లాస్ట్ ప్రాజెక్ట్. సో నెక్స్ట్ వీక్ ఉంటుంది. అంటే ఈ వీక్ వచ్చేసి ఈ వీక్ అయిపోయింది. 2 weeks ఉన్నాయని చెప్పిన కదా. సో ఈ వీక్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ వచ్చేసి మేము కాలేజీకి వెళ్తున్నాం. ఇన్ కేస్ కాలేజీకి వెళ్తే కాలేజీ గురించి చిన్నపాటి ఒక క్లిప్ మీకు చూపిస్తా, కాలేజీలో ఎలా ఉంటాయని చెప్పేసి. సో ఆ కాలేజ్ వెదర్ ఎలా ఉంటుంది, మా సిడ్నీ బ్రాంచ్ ఎట్లా ఉంటుంది, సో వెదర్ కాలేజీ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది, మీకు ఇంపార్టెంట్ ఏవైతే ఉంటాయో అది మామూలుగా జనరల్గా మీకు ఓవరాల్గా చూపిస్తా. పెద్దగా ఏమి ఉండదు, చిన్న కాలేజ్ కాబట్టి ఒక ఫ్లోర్లో ఉంటుంది. ఆ వీడియో మీకు చూపించి సిటీ వెదర్ని ప్లస్ నెక్స్ట్ వీక్ మొత్తం మీకు మేము వెళ్తున్నాం. సో అది మేబీ చూపిస్తా లేకపోతే లేదు. కొంతమంది ఇట్లా కామెంట్ చేశారు. సో కాలేజీకి
యూనివర్సిటీకి డిఫరెన్స్ ఏందని చెప్పి కమెంట్ చేసిన ఉండే, అంటే 2-3 సార్లు నా వీడియోలో చూసిన. సో ఏంటంటే కాలేజీలో చదివితే మనకు అంటే ప్లేస్మెంట్స్ వస్తాయా, లేకపోతే యూనివర్సిటీలో చదివితే ప్లేస్మెంట్స్ వస్తాయా అని చెప్పేసి చెప్తారు, అడిగిన ఉండే. సో విఐటీలో కూడా ప్లేస్మెంట్స్ చూపించారంట. సో మేబీ ఈసారి అయితే ప్లేస్మెంట్స్ ఏం చూపించలేదు మాకైతే. సో మేమైతే మా ఓన్గా అయిపోతే కొన్ని జాబ్లు, మా కోర్స్ రిలేటెడ్ జాబ్లు అయితే సెర్చ్ చేసుకోవాలి. యూనివర్సిటీ పరంగా వస్తే సో యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసి మ్యాక్సిమం చూపిస్తారు. సో దాంట్లో వచ్చేసి స్టఫ్ ఉండాలి. స్టఫ్ ఉంటే మీకు వచ్చేసి కోర్స్ సైడ్ వచ్చేసి మ్యాక్సిమం ఛాన్స్ అయితే ఉంటుంది. సో అది. సో ఇక్కడ కొంతమంది ఏం చేస్తుంటారంటే, కొంతమంది అసైన్మెంట్లు వచ్చేసి బయటికి ఇచ్చేసి ఇక మామూలుగా వర్క్ సైడ్కి మొత్తం డైవర్ట్ అయిపోవడం. సో మనీ ఎర్న్ చేస్తూ అసైన్మెంట్ అనేది బయట చేయించడంతో సో ప్రాపర్ నాలెడ్జ్ ఉండకపోవడంతో సో మేబీ కోర్స్ సైడ్ జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అది కూడా ఒక మెయిన్ రీజన్ కొండి. సో చాలా ఎక్కువ పర్సంటేజ్ ఒక కోర్స్ సైడ్ చేయకపోవడానికి రీజన్ అదొకటి. ఎందుకంటే ప్రాపర్ సబ్జెక్ట్ గ్రిప్ అనేది ఉండదు కదా. సబ్జెక్ట్ బేసిక్స్ తెలియకపోతే మనం మేబీ వాళ్ళ జాబ్ అనేది కూడా ఇవ్వరు కదా, ఎట్లా ఇస్తారు? సో ఎవరైనా బేసిక్స్ చూస్తారు కదా మినిమం. సో అదొక రీజన్. సో కాలేజీలో చదువుతూనే వస్తుంది, యూనివర్సిటీలో చేస్తూనే వస్తుంది, అట్లేం లేదు. సో ఇన్ కేస్ మీకు కాలేజీలో చేసినా యూనివర్సిటీలో చేసినా మనం నెక్స్ట్ వచ్చేసి మామూలుగా బయట వచ్చేసి ఇంటర్న్షిప్ చేస్తామండి. అంటే కొంతమంది ఫ్రీ ఇంటర్న్షిప్ ఇస్తారు, కొంతమంది పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటారు. సో కొంతమంది మనం సర్చ్ చేసుకోవాలి. గమ్ట్రీ అని చెప్పేసి ఉంటుంది. గమ్ట్రీలో కానీ బయట కానీ ఏదైనా సర్చ్ చేసుకొని మనం అప్లై చేసుకుంటే మేబీ కొన్ని చిన్న కంపెనీలు మనకు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ టైంలో వచ్చేసి మనకు కొన్ని కంపెనీస్ వచ్చి పే చేస్తాయి, కొన్ని వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేసి వర్క్ చేయించుకుంటాయి. ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ కావాలంటే 1-2-3 మంత్స్ వచ్చేసి అట్లా వర్క్ చేయించుకొని తర్వాత మనం మేబీ గెటిన్ అయితే అందులో కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే మనం అదే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మంచి ఫేమ్ ఆఫ్లైన్కి ఆన్లైన్ పెద్ద డిఫరెన్స్ అయితే నాకేమనిపించలేదు. సో ఎందుకంటే ఆన్లైన్ ఇక్కడ లాగిన్ అవ్వడం, అక్కడ పోయి కూర్చోవడమే. సో పెద్ద ఫరక్ అయితే నాకేమనిపించలేదు. నేను ఎలక్ట్రికల్ స్టూడెంట్, యాక్చువల్గా నేను ఎడ్యుకేటెడ్ అయితే ఇక్కడ వచ్చేసి ఐటీ సైడ్. సో మేబీ అంత ప్రాపర్ గ్రిప్ అనేది లేకపోవడంతో నేను పైపైన అట్లా ఫ్లోలో వెళ్తున్నా. సామ్సంగ్ గ్యాలక్సీ అండి. నేను ఇది 1400 తీసుకోనండి. ఇక్కడ వచ్చిన తర్వాతనే, నాకు ఇండియా నుంచి కాదు, ఇక్కడ వచ్చిన తర్వాత నేను తీసుకున్నా. ఎట్లా అంటే ఐఫోన్ తీసుకున్నప్పుడు దాంట్లో వచ్చేసి నేను ఇన్సూరెన్స్ ఈఎంఐలో తీసుకున్నానండి దీనికి వచ్చేసి. సో ఇది వచ్చేసి మా ఫ్రెండ్ దండి. ఇది కూడా ఇక్కడనే తీసుకున్నాం. కాకపోతే సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం. $250 ఏమో తీసుకున్నాం, హెచ్పి. ఇక్కడ వచ్చేసి సెకండ్ హ్యాండ్లో మార్కెట్ వచ్చేసి పెద్ద మార్కెట్ ఉంటుంది. సెకండ్ హ్యాండ్లో అన్నీ దొరుకుతూ ఉంటాయి. సెకండ్ హ్యాండ్లో తీసుకోవచ్చు కుడితే. సో ఇండియాలో ఉంటే ఇండియా నుంచి తీసుకోరండి, లేకపోతే ఇక్కడ వచ్చేసి మీకు $200, $250 కానీ. దీనికి వచ్చేసి లైట్ వెయిట్ అండి. దీనికి వచ్చేసి సీడీ ఆప్షన్స్ ఉండదు చూడండి. జస్ట్ మామూలుగా యూజ్ చేసుకోవడానికి మాత్రమే, సీడీ ఆప్షన్ లేదు. సీడీ ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తామంటే మేము వచ్చేసి జేబీ హైఫై నుంచి దీనికి ఎక్స్ట్రా వచ్చేసి ఇది ఎక్స్ట్రా డివైస్ ఇట్లా తీసుకొచ్చినాం. సో దీనికి $40 పెట్టి, సో దీంట్లో సీడీ పెట్టి దీన్ని కనెక్టర్ అంటే యూఎస్బి కేబుల్ పెట్టేసి కనెక్ట్ చేసుకొని మనకి ఏమైనా డేటా ఉంటే ఇక్కడ నుంచి మనకి సీడీ ఏమైనా చూడాలంటే సీడీ ఆప్షన్ వచ్చేసి ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే ఇట్లా తీసుకోవాలి. అంటే ఇలా తీసుకొని దీనికి జాయిన్ చేసేసి మనకు సీడీ దీంట్లో పెట్టేసి చూసుకోవచ్చు. మ్యాక్సిమం 50-60% ఇక్కడ సీడీలు లేనివే ఉంటాయి ల్యాప్టాప్లు. సో లేని వాటికి వచ్చేసి ఇలాంటివి తీసుకొని ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాం. మీరు ఇండియా నుంచి వస్తున్నప్పుడు ఇన్ కేస్ ల్యాప్టాప్ లేకపోతే మీరు వచ్చేసి మామూలుగా ఇక్కడ వచ్చిన తర్వాత సెకండ్స్లో కూడా దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి సెకండ్స్లో కూడా తీసుకోవచ్చు అండి. సెకండ్స్లో వచ్చేసి ఇక్కడ పెద్ద మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్లో వచ్చేసి ఫేస్బుక్లో కానీ గమ్ట్రీలో కానీ చూసి ఎత్తుకొని మనం వచ్చేసి తక్కువ $200-300-350 ఆ రేంజ్లో మంచి ల్యాప్టాప్ అనేది దొరికిపోద్దండి. సో కావాలంటే ఇక్కడ వచ్చిన తర్వాత కూడా తీసుకోవచ్చు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో అది మ్యాండేటరీ ఏం కాదు. సో కాకపోతే మనకు యూజ్ ఉంటుంది. సో అసైన్మెంట్ అప్లోడ్ చేయాలి కాబట్టి సో పక్కా అయితే కావాలి. సో అక్కడ నుంచి తీసుకురండి, లేకపోతే ఇక్కడ వచ్చిన తర్వాతనే తీసుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసి జూమ్ అనే యాప్లో వచ్చేసి మాకు క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. సో మనం జూమ్లో లాగిన్ అవుదాం. ఇప్పుడు వచ్చేసి సో జాయిన్ మీటింగ్ అని చెప్పేసి అడుగుతుంది. సో మనకు ఆడియో అండ్ వీడియో టర్న్ ఆఫ్ చేసేద్దాం, అవసరం లేదు. సో ఎందుకంటే ఇది ఆన్లైన్ క్లాస్ కాబట్టి లైట్. The slides we have to submit 30th of May. ఇక ఇది వచ్చేసి 4th సెమిస్టర్ అండి. మాకు వచ్చేసి 4th సెమిస్టర్లో 3 సబ్జెక్టులు ఉండే. దాంట్లో వచ్చేసి 2 సబ్జెక్ట్ కలిసి ఒక మెయిన్ ప్రాజెక్ట్ లెక్క అయిపోద్ది. ఇంకో సబ్జెక్ట్ వచ్చేసి ఇది.
అడ్వాన్స్ రీసెర్చ్ టాపిక్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి అసైన్మెంట్ బేస్డ్ 3 సబ్జెక్టులు, నాకు 3 సబ్జెక్టులు వచ్చినాయి. కానీ ఈసారి వచ్చేసి లాస్ట్ సెమిస్టర్ 3 సబ్జెక్టులు వచ్చినాయి. 3 సబ్జెక్టులు వచ్చేసి అసైన్మెంట్ బేస్డ్ ఉన్నాయి. సో ఇప్పుడు 2 సబ్జెక్ట్ వచ్చేసి మెయిన్ ప్రాజెక్ట్, అది గ్రూప్ ప్రాజెక్ట్ లెక్క ఒకటి సపరేట్ అయిపోతే, ఇంకోటి వచ్చేసి మాకు ఇది వచ్చేసి అడ్వాన్స్ రీసెర్చ్ టాపిక్ అని చెప్పేసి వేరే సబ్జెక్ట్ అంటే ఇండివిజువల్ ఇది. సో ఇది ఇండివిజువల్ ఇప్పుడు క్లాస్ నడుస్తుంది. ఇది కూడా అసైన్మెంట్ బేస్డ్ కాబట్టి మొత్తం అసైన్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎట్లా రాయాలి ఏందని చెప్పేసి. సో ఇంకా 2 వారాలే మిగిలి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్ వచ్చేసి మాకు వచ్చేసి ప్రజెంటేషన్ అనేది దాని గురించే మాట్లాడుతుంది. నేనైతే ఇంకా మస్తు ఉన్నా, ఎందుకంటే 2 వారాల మాసెస్ అయిపోతుంది. ఫసక్ ఫసక్ ఫసక్. క్లాస్లో 40 మంది ఉన్నారు కానీ 40 రకాలు ఉంటారు కానీ సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పిచ్చి పిచ్చి డౌట్లు వస్తుంటాయి అన్ని తెలుసా. చిన్న చిన్న నర్సరీ పిల్లలు అడిగినట్టు అడుగుతూ ఉంటారు. క్రేజీ. మై గుడ్నెస్ అంటది మేడం. ఇంకోటి ఏంటంటే మన దగ్గర మాస్టర్స్ కానీ ఎంటెక్ కానీ బ్యాచిలర్స్ కానీ ఏమైనా చేస్తే, సపోజ్ ఇప్పుడు ఒక సెమిస్టర్ అనుకోండి 6 మంత్స్ అట్లా, మామూలుగా 6 మంత్స్ వచ్చేసి మనకు వచ్చేసి టైం పీరియడ్ ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి అలా కాదండి. సో ఇక్కడ వచ్చేసి ఎలా అంటే ఇప్పుడు వచ్చేసి వీక్లీ అంటే ఒక సెమిస్టర్ వచ్చేసి నేను మ్యూట్లోనే ఉంది. ఒక సెమిస్టర్ వచ్చేసి 12 వీక్స్ ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి చూపిస్తాం మీకు, ప్రాక్టికల్గా చూపిస్తాం. ఇప్పుడు వచ్చేసి ఎవ్రీ వీక్ ఈ క్లాస్ వచ్చేసి 1.5 అవర్ ఉంటుందండి. సో ఎవ్రీ డే వచ్చేసి ఈ క్లాస్ వచ్చి 1.5 అవర్ ఉంటుంది. సో ఫస్ట్ 1 అవర్ వచ్చేసి ఏం చేస్తుందంటే ఈ ఫస్ట్ లెక్చర్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. తర్వాత వచ్చేసి అసైన్మెంట్ గురించి ఏమైనా డౌట్ ఉంటే హాఫ్ అన్ అవర్ వచ్చేసి డౌట్ క్లారిఫై చేయడం కానీ, అసైన్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. సో ఇది సబ్జెక్ట్ కోడ్ లెసన్ 1, లెక్చర్ 1, లెక్చర్ 2, 3, 4, 5, 6, 7, 8, 9 మొత్తం 12 ఉంటుందండి. ఇక్కడ క్లాసెస్ వచ్చేసి ఎలా జరుగుతాయంటే ఇప్పుడు వీక్లీ బేస్డ్ ఉంటాయండి. సో ఇక్కడ మాస్టర్స్ 4 సెమిస్టర్స్ ఉంటాయి. ఒక సెమిస్టర్ వచ్చేసి 12 వీక్స్ అని చెప్పేసి 12 వీక్స్లో మాస్టర్ అనేది ఫినిష్ చేసేస్తారు. 12 వీక్స్లో మాస్టర్ అనేది ఫినిష్ చేసేస్తారు. సో మనం వచ్చేసి 12 వీక్స్ అంటే 3 మంత్స్. సో మన దగ్గర అయితే 6 మంత్స్ అట్లా ఎడ్యుకేట్ అంటే స్టడీ చేయాల్సి ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి అలా కాదండి, 12 వీక్స్లో మొత్తం అనేది మాస్టర్స్ అంటే ఒక సెమిస్టర్ అనేది ఫినిష్ చేసేస్తారు. వన్స్ 12 వీక్స్ అయిపోయిన తర్వాత 1 వీక్ కానీ 2 వీక్ కానీ హాలిడేస్ ఇస్తారు. నెక్స్ట్ సెమిస్టర్కి వచ్చి స్టార్ట్ చేసేస్తారు. అలానే ఇక 12 వీక్స్ ఉంటుంది. And everything will go good only. Don't worry much. I'll be there in the panel. Yes, thank you. If you are attending my class and then you are not understanding the concept or anything, that's different issue. But if you are not attending the class and then again you have confusion, that is different. Ma'am, if everything goes good, this will be our last subject. So thanks for the class. I don't know, Rahul, whether this is the last subject. Will you be asking where did you pick this reference from and where did you use it and stuff? Even that. Yes, any question could be asked. See, different panel members, how I will be able to enter any panel member's mind and I can be able to tell. I'm just telling you some general questions which might be asked, but mindset, right? They will be asking different questions. Yeah, ma'am, I know. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. Panel members, yes. Guys, don't worry, and I hope everything will go good. Don't worry much, and see each other. I will be in the panel, okay? I will be in the panel, so don't worry, and yeah, give your best. ఇప్పుడు క్లాస్లో ఎవరైతే ఉన్నారో పీపీటీలో కూడా ప్రజెంటేషన్లో కూడా ఏమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఎట్లా అడుగుతారు, ఏం అడుగుతారు అని చెప్పేసి కూడా అడుగుతారు మా వాళ్ళు. వాళ్ళని ఏం చెప్పాలా, అసలు ఎట్లా, అసలు ఏం రాక్ కదా అసలు ఆన్లైన్ కష్టాలు ఇవన్నీ. సో మేబీ ఇది లాస్ట్ కాబట్టి హోప్ఫుల్లీ. You guys are passing, graduating from VIT, and yes, that's the last semester for you. Whoever doesn't have any question, please leave the class, and all the best. Don't worry much. ఏదో పోయినది, సో మనం వెళ్ళిపోతున్నాం అంతే, లీవ్ చేసేద్దాం. అందరికి భయం పట్టింది లాస్ట్ సెమిస్టర్ కదా. సో ఇన్ కేస్ ఫెయిల్ అయితే మళ్ళీ ఎవరు చదువుతారని చెప్పేసి మనం పాస్ చేయండి అని చెప్పేసి జోక్ చేస్తూ అట్లా నవ్విస్తున్నారు. సో అంతేగాని సో మనం మ్యాక్సిమం పాస్ చేస్తారు.
ఇట్స్ డిపెండ్స్. ఇక ప్రాపర్గా ప్రజెంటేషన్ ఇవ్వకపోతే ఇన్ టైంలో అసైన్మెంట్ సబ్మిట్ చేయకపోతే ఫెయిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియో ఎంతేనండి, ఇంతలో క్లోజ్ చేస్తున్నా. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏమైనా డౌట్ అయితే కింద కమెంట్ చేయండి. మీరు అనుకున్న పాయింట్లు నేను కవర్ చేయకపోతే నా ఇన్స్టాలో వచ్చేసి మెసేజ్ చేయండి. సో నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. చూసారు కదా, చూసి బాగా నవ్వీరు అనుకుంటున్నా, మేబీ మీకు బహుశా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. పూర్తి మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బై గైస్.